process of the painting. So it is a one. So we have so in the particular industries, according to our industry applications, okay, and process. So different methods lo logics అనేది రాస్తారండి. So here show some of the automations so used in the industries for painting purpose. Okay, so ఇక్కడ చూస్తే సో హియర్ సో ద బాటిల్స్ ఆర్ పెయింటెడ్. ఓకే, బాటిల్స్ అనేది పెయింట్ చేయాలి. సో పెయింటింగ్ కి సో ఇట్ ఈస్ ఆటోమేషన్ అనేది ఇది చేస్తున్నారు. సో ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇక్కడ చూడండి, హియర్ వీ హ్యావ్ ఇన్ ద పర్టికులర్ డిజైన్ three paintings, paint sprinklers are there. So here so one sprinkler, so it paints below the bottle, and next so this one, so it is painting the middle of the particular bottle, and here this particular sprayer paints the top of the particular bottle. Okay, so again having one sensor here, it is a one sensor. So every point sensors is there. So first to sense the particular bottle, so bottle అనేది ఇక్కడ ఉందా లేదా సెన్స్ చేయాలి. So for that, so whenever the bottle is there, so it sprays the particular painting spray చేయాలండి. So here it is a basic principle. Okay, so process చూడండి ఇక్కడ. సో ఈ ప్రాసెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో హియర్ ద బాటిల్స్ ఆర్ రొటేటింగ్ ఇన్ ద పర్టికులర్ కన్వేయర్ మీద. సో బాటిల్స్ ప్లేస్ చేస్తున్నారు. సో ఆ కన్వేయర్ మీద కూడా ఏమవుతుందండి, సో ద బాటిల్స్ ఆర్ రొటేటింగ్, సో రొటేట్ అవుతుంది. సో ఫర్ దట్ ద స్ప్రేయర్ ఈస్ స్ప్రింకిల్ ద పెయింట్. ఓకే, సో డ్యూ టు దట్ సో ఆ ప్లేస్ సరౌండింగ్ ప్లేస్ అంతా స్ప్రే అవుతుందండి. ఓకే, సో అండ్ ఇట్ రీచెస్ ద సెకండ్ position. So second position, so middle of the particular sprayer, so sprinkle the particular paint and paint at the middle of the particular bottle, and here it is the top of the paint the top of the bottle top ni paint chestundandi ee sprayer. Okay, so it is a process. So ee vidhanga సో దీనికి ఆటోమేషన్ ని మనం చేయొచ్చు. ఓకే, సో దీనికి లేడర్ డయాగ్రామ్ మనం డ్రా చేయొచ్చు, రైట్? సో ఇట్ ఈస్ అ వన్ వే. అండ్ అనదర్ వే, సో ఇంకొక టైప్ ఆఫ్ మెకానిజం చూద్దాము. సో ఓకే, సో ఈ విధంగా సో ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఏం చేస్తుందండి, సో హియర్ ఇట్ ఈస్ స్ప్రేయర్స్, సో పెయింటింగ్ స్ప్రేయర్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది, సో ఇట్ ఈస్ అ కన్వేయర్. సో కన్వేయర్ మీద హెల్మెట్స్ ఉన్నాయండి. సో హెల్మెట్స్ ఆర్ ప్లేస్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ సెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్మెట్ లేదనుకోండి, సో హెల్మెట్ లేకపోతే ఇక్కడ స్ప్రే చేయకూడదు. సో ఆ స్ప్రే చేయకూడదు కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ సెన్సార్ ఏం చేస్తుంది, సెన్స్ చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ ద పార్ట్ ఈస్ దేర్. ఓకే, సో ద పెయింటింగ్ పార్ట్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో అది ఏదైతే మెటీరియల్ అయితే మనం పెయింట్ చేయాలనుకుంటున్నా ఆ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద హెల్మెట్ కాబట్టి హెల్మెట్
చెక్ చేస్తుంది. సో వెదర్ ద హెల్మెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద పర్టికులర్ పొజిషన్ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ ఎంటీ. సో ఏం చేస్తుంది సెన్సార్? సో ఎంటీ కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ స్ప్రే ద పర్టికులర్ స్ప్రే ద పెయింట్. పెయింట్ ని స్ప్రే చేయకూడదండి. సో ఇన్ కేస్ ఇట్ ఈస్ దేర్, సో ద హెల్మెట్, సో ఇట్ ఈస్ దేర్, సో ఏం చేస్తుంది? సో ఇట్ సెన్స్ ద పర్టికులర్ హెల్మెట్, సో ఇట్ ఈస్ ఇన్ ద పర్టికులర్ పొజిషన్. సో అగైన్ the sensor is sense the particular position also. Positions కూడా చెక్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ పొజిషన్ రాగానే ఏం చేస్తుంది? స్ప్రే చేస్తుంది. స్ప్రే చేసే దాంట్లో ఏం చేస్తున్నారు? ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నారు? ఇక్కడ యూజ్ చేసిన లాజిక్. సో ద స్ప్రేయర్ ఈస్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ అప్వర్డ్స్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్. అప్వర్డ్స్ డైరెక్షన్, డౌన్వర్డ్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందండి. అండ్ హియర్ ద హెల్మెట్ ఈస్ రొటేటింగ్. Okay, so the helmet is rotating in 360 degrees. Okay, 180 degrees. 180 degrees లో రొటేట్ అవుతుంది హెల్మెట్. సో సో ఈ హెల్మెట్ 180 degrees లో రొటేట్ అవుతుంది. ఆ స్ప్రేయర్ అనేది స్ప్రేయర్ స్ప్రింకర్ ఏమని చేస్తుంది? సో ద పెయింట్ ఈస్ స్ప్రింకిల్ ఇన్ ఆన్ ద పర్టికులర్ హెల్మెట్. సో హెల్మెట్ మీద స్ప్రే చేయడం వల్ల సో అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది? సో హెల్మెట్ అనేది పెయింట్ అవుతుంది. సో హియర్ సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది మూవ్ అవుతుంది కదా. సో హియర్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్స్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్స్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ based on the movement is based on the pneumatic systems. Pneumatic system. So pneumatic system అంటే ఇక్కడ చూడండి, you observe the yellow and red pipes is there. So yellow red pipes ఉన్నాయి కానీ సో దాంట్లో ఏంటంటే గ్యాస్ ఆర్ ఎయిర్. సో ఎయిర్ కానీ గ్యాస్ కానీ సో ప్రెషరైజ్డ్ గ్యాస్ అండ్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుందండి. సో డ్యూ టు దట్ ప్రెషరైజ్డ్ గ్యాసెస్ ఆర్ ఎయిర్, so it is flowing in the particular unit. So due to that pressure, so it moves upwards and downwards. So pressure create avunappudu so upwards move avatam. So pressure valves untayandi. So the valves are, so it is a valve operated. So valve close avagane em avutundi? So pressure anedi drop ayipotundi. So it having one spring control, internal ga spring control ఉంటుంది. సో అకార్డింగ్ టు ద స్ప్రింగ్ కంట్రోల్ అండ్ గ్రావిటీ కంట్రోల్ ఇది కిందకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది, కిందకి మూవ్ అవుతుంది. సో మళ్ళీ వాల్వ్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ప్రెషరైజ్డ్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. సో ప్రెషరైజ్డ్ ఎయిర్ ఫ్లో అవగానే ఏమవుతుంది? సో ఇది లిఫ్ట్ చేస్తుంది. ఆ ప్రెషరైజ్డ్ ఎయిర్ కానీ ఆర్ గ్యాసెస్ కానీ లిఫ్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ హ్యాండిల్ ని. సో దీన్ని న్యూమాటిక్ సిస్టమ్స్ అంటారు, న్యూమాటిక్. ఓకే, సో ఇది. సో హియర్ ఈ మూమెంట్ అనేది సో ఇట్ ఈస్ అప్టైన్డ్ బై ద న్యూమాటిక్ సిస్టమ్స్ వల్ల అప్టైన్డ్ అవుతున్నాం, రైట్? సో హియర్ కమ్స్ టు ద అవర్ టాపిక్. సో ఇప్పటివరకు నేను వీడియోస్ చూపించాను కదా. సో వీడియోస్ చూపించిన దాంట్లో మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా ఏమన్నా మీరు ఏమన్నా అడగాలంటే అడగండి, చెప్తా. ఎనీవన్? సో మీరు వీడియోస్ చూసారు కదా. సో 2 వీడియోస్ చూపించాను నేను. ఓకే, సో 2 వీడియోస్లో మీరు ఏమన్నా అడగాలన్నా ఏమైనా పాయింట్స్ మీరు డిస్కస్ చేయాలంటే ఒకసారి డిస్కస్ చేయండి. సో ఆఫ్టర్ వి డిస్కస్ అబౌట్ ద పర్టికులర్ టాపిక్. అట్లీస్ట్ ఎనీబడి రెస్పాండ్? ఎనీబడి? Number 95. 1895. Hari.
Number 37, 1837. Number 18, regress 37. సో మ్యూట్ని అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సరే, ఓకే. సో ఐ థింక్ నేను మిమ్మల్ని రెస్పాండ్ అవ్వమనే దేనికంటే రీజన్ ఏంటంటే అట్లీస్ట్ సో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు కొంత ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ సెమిస్టర్లో కూడా ఆల్మోస్ట్ మీరు ప్లేస్మెంట్స్కి ఇంటరాక్షన్ కానీ ఆర్ ఇంటర్వ్యూ ప్యానల్స్లో కానీ మీరు చేసేది సో త్రూ మీట్సే, గూగుల్ మీట్ కానీ ఎనీ అదర్ మీట్. సో వాళ్ళకి చేసేదాన్ని సో కనీసం రెస్పాండ్ అవ్వటం, మాట్లాడటం అవి నేర్చుకోండి ముందు. Okay, right. So here we discuss about the particular topic. So here first points చెప్పింది. So here in the particular so ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడంటే ఇక్కడ స్ప్రే, పెయింట్ స్ప్రేయింగ్ అనేది ఒకటి ఇచ్చాడు. ఓకే, సో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే మీ సీనియర్స్ కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో కూడా ఈ పర్టికులర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాయండి. ఓకే, సారీ, డ్రిల్లింగ్ మిషన్ అడిగాడు. డ్రిల్లింగ్ పిట్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, సో దాన్ని అడిగారు. సో ఇక్కడ ఏంటండి, సో హియర్ ఇట్ ఈస్ న్యూమాటిక్ వాల్. సో ఇక్కడ ఇది న్యూమాటిక్ వాల్. ఇందుకు మీరు చూసారు కదా, పైన పెయింటింగ్ చేయడానికి అది మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయ్యే వర్కింగ్ మెకానిజం అనేది న్యూమాటిక్ వాల్స్ నుంచి అవుతుంది. సో ఇక్కడ దేనికి చేస్తున్నట్టే న్యూమాటిక్ వాల్వ్ అంటే అక్కడ ఉన్న, సో అకార్డింగ్ టు ద అప్లికేషన్ అక్కడ రాశాడు. సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏం చేస్తున్నాయంటే సింపుల్ గా కొన్ని పాయింట్స్ చెప్తాండి, ఆ పాయింట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హియర్ సో ఇది ఒక బేస్ అండి. సో ఇది పార్ట్ ప్లేస్ హియర్. సో మనం ఏదైతే పెయింట్ చేయాలనుకుంటున్నానో సో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ద పెయింటింగ్ పొజిషన్. సో ఇది పెయింటింగ్ పొజిషన్. ఇక్కడ పెయింటింగ్ పొజిషన్ ఏం చేస్తున్నారు, సో ఏదైతే మనం మెటీరియల్ ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదో ఒక ఆర్టికల్ పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సులేటర్ని పెట్టాను అనుకోండి, ఇన్సులేటర్. ఓకే, ఇన్సులేటర్ని ప్లేస్ చేశాను. సో ఆ ఇన్సులేటర్ అనేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంటర్నల్ గా ఇక్కడికి వచ్చి ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్ప్రే అవ్వాలి. సో ఇట్ ఈస్ అ లాజిక్. సో ఇదేమవ్వాలి, ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత సో ఇది న్యాచురల్ గా లిఫ్ట్ అవ్వాలి. సో ఆ ఇన్సులేటర్ అనేది గ్రాడ్యువల్గా లిఫ్ట్ అయ్యి సో ఇట్ ఎంటర్స్ ఇన్ ద పెయింటింగ్ ఛాంబర్. ఇది పెయింటింగ్ ఛాంబర్. సో పెయింటింగ్ ఛాంబర్ లోపలికి ఇన్సెట్ అయిపోవాలి. ఇన్సెట్ అయిన తర్వాత ఆఫ్టర్ దెన్ సో ద స్ప్రేయర్ ఈస్ స్ప్రింకిల్ ఆన్ ద పర్టికులర్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ మీద స్ప్రే అనేది స్ప్రింకిల్ చేయాలి. ఆ స్ప్రింకిల్ చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి, సో హియర్ ఇది స్ప్రింకిల్ చేయాలి కదా, అంటే ఇక్కడ ఇట్ హ్యావింగ్ వన్ పంప్ అనేది ఉంటుంది. అలాగే సో ఇట్ హ్యావింగ్ వన్ పెయింట్ రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడ పంప్ ఉంటుంది. సో ఆ పంప్ ఏం చేస్తుంది, సో పెయింట్ ఇక్కడ రిజర్వాయర్ నుంచి పెయింట్ ని స్ప్రే చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఒక నాజిల్స్ ఉంటాయి. సో మనకి ఆ హై ప్రెషర్ తో పంప్ చేస్తుందండి పెయింట్ ని. సో పంప్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ప్రే చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఆ పంప్ అనేది ఎప్పుడు ఆన్ అవ్వాలి, సో వెన్ ఎవర్ ద ఇన్సులేటర్ కమ్స్ ఇన్ టు ద పర్టికులర్ ఛాంబర్, పెయింటింగ్ ఛాంబర్ కు వచ్చినప్పుడే ఆ పంప్ అనేది ఆన్ అవ్వాలి. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పొజిషన్ లో నేనేమి ఇన్సులేటర్ పెట్టలేదు, సో ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆన్ అయిపోయింది అనుకోండి. ఓకే, రిజర్వాయర్ పంప్ అనేది ఆన్ అయిపోయింది అనుకోండి, అంటే ఏమవుతుంది, ఇన్సులేటర్ ఏమి పర్టికులర్ పార్ట్ లోకి వెళ్ళగానే అది ఆన్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, పెయింట్ అనేది స్ప్రే అయిపోతే సో అది వేస్ట్. సో అక్కడ ఉన్న యాంబియన్స్ అన్ని అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో
ఎఫిషియన్సీగా వర్క్ అవ్వట్లేదు. సో ఇలా ఉంటుంది. సో మనం ఏం కావాలి, సో ఈ ఇన్సులేటర్ నేను ఇక్కడ ఏదైతే ప్లేస్ చేస్తానో అది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత స్ప్రే చేయటం అనేది స్టార్ట్ అవ్వాలి. సో అగైన్ ఆఫ్టర్ పెయింటింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజ్యూమ్ దట్ ఒక 6 seconds లో మనం స్ప్రే చేస్తే సో ఆ స్ప్రే వల్ల ఏమవుతుంది, సో ఆ పెయింట్ టోటల్ ఇన్సులేటర్ అనేది పెయింట్ అయిపోతుంది అని అజ్యూమ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 6 seconds స్ప్రే చేస్తే సో ఆ ఇన్సులేటర్ అంతా టోటల్ గా పెయింట్ అయిపోతుంది. సో ఆ టోటల్ 6 seconds అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 6 seconds పంప్ ఆన్ అయితే సో స్ప్రే అవుతుంది. ఆఫ్టర్ 6 seconds సో మోటార్ అనేది ఆఫ్ అవ్వాలి. సో ఇది ఆఫ్ అయిన తర్వాత ఏమవ్వాలి, అగైన్ సో ఇప్పుడున్న ఏదైతే ఇన్సులేటర్ ఉన్నదో అంటే పెయింటెడ్ మెటీరియల్ ఉన్నదో అది డౌన్ సైడ్ కి మూవ్ అవ్వాలి. సో డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ సో మాన్యువల్ గా మనం రిమూవ్ చేసుకుంటామండి. మనం అక్కడ ఏదైతే ఇన్సులేటర్ ఉన్నదో పెయింటెడ్ ఇన్సులేటర్ ని దాన్ని మనం రిమూవ్ చేసేసుకుంటాం. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ న్యూమాటిక్ సిస్టమ్స్, న్యూమాటిక్ వాల్వ్ ఏదైతే ఉన్నదో అది ఆపరేషన్ ఏం జరుగుతుంది, న్యూమాటిక్ వాల్వ్ ఏమి ఆపరేట్ అవుతుంది, సో ఇట్ హ్యావింగ్ హై ప్రెజర్. సో హై ప్రెజర్ లిక్విడ్ ఆర్ గ్యాసెస్. సో గ్యాస్ కానీ లిక్విడ్ గ్యాసెస్ కానీ ఆర్ ఎయిర్ కానీ ఉంటుందండి. సో జనరల్లీ ఎయిర్ అనేది ఎయిర్ కంప్రెసర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో హియర్ సో డ్యూ టు దట్ వెన్ ఎవర్ ద పార్ట్, సో పెయింటింగ్ పార్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద పర్టికులర్ పార్ట్ ప్లేస్ హియర్. సో ఇక్కడ మనం ఏదైతే మనం ఇన్సులేటర్ ప్లేస్ చేస్తున్నామో సో అప్పుడు ఏమవుతుంది, సో డ్యూ టు దట్ వాల్వ్ ఈస్ ఓపెన్, సో హై ప్రెజర్ gases are released. So due to that high pressure gases, the piston is moving upwards కి మూవ్ అవుతుంది. అంటే ఈ పిస్టన్ ని ఇలా మూవ్ అవుతుందండి. సో మూవ్ అవుతుంటే న్యాచురల్ గా ఏమవుతుంది, ఇట్ ఈస్ ద షాఫ్ట్. సో ఇది ఏమవుతుంది, ద షాఫ్ట్ ఈజ్ లిఫ్టెడ్. సో షాఫ్ట్ లిఫ్ట్ అవుతే షాఫ్ట్ మీద ఇన్సులేటర్ పెట్టారు అంటే ఏమవుతుంది, సో ఇన్సులేటర్ ఈజ్ ఆల్సో లిఫ్టెడ్ అండ్ కమ్స్ టు ద పెయింటింగ్ ఛాంబర్ లోకి వెళ్ళిపోతుంది. పెయింటింగ్ ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత సో కంప్లీట్ గా పెయింటింగ్ ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత పంప్ అనేది ఆన్ అవ్వాలి. సో ఆన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఏంటి, సో ఆన్ ఆఫ్ అనేది ఏం చేస్తున్నాము, సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్ గా ప్రాసెస్ అనేది ఆన్ చేయడానికి ఒక స్విచ్ ఆన్ చేస్తున్నాను. అలాగే సో కంప్లీట్ ప్రాసెస్ ఆన్ అవటం అనేది ఒక స్విచ్, అట్లాగే పెయింటింగ్ ప్రాసెస్ ఆన్ ఆఫ్ చేయడానికి 2 switches నేను పెడుతున్నాను. అంటే ఇక్కడ స్టార్ట్ బటన్ స్టాప్ బటన్ అనేది పెడుతున్నాను. సో అగైన్ కమ్స్ టు ద అనదర్ లాజిక్. ఓకే, సో ఇది సో హియర్ ఇక్కడ ప్రొసీజర్ అర్థమైందా, ఇక్కడికి అందరికి ప్రొసీజర్ అర్థమైందా? సో ఇక్కడున్న లాజిక్ ఏంటి అర్థమైందా, ఇక్కడ నేను చెప్పిన లాజిక్ ఏంటి అని అర్థమైందా? ఎనీబడి ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే నేను క్లాస్ క్లోజ్ చేసేస్తానండి. సో నేను 1 o'clock వరకు నేను ఎలాగో ఆన్లైన్లో ఉండి ఆఫ్ చేస్తాను. సో నో యూస్. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఎవరు మాట్లాడుతుంది, ఎవరు అడిగారు? 95 ఎవరు మాట్లాడింది అడిగింది? LE 203 సార్. 203. ఓకే, నైస్. సో నేను చెప్పిన దాంట్లో మీకు ఫస్ట్ అర్థమైంది ఒకసారి చెప్పండి. ఇక్కడ ఫిగర్ డ్రా చేసింది కదా, మీకు అర్థమైంది అంటే మీకు ఎక్కడ పాయింట్ అర్థం కాలేదని నాకు తెలియాలి కదా. నాకు క్లియర్గా అర్థం కాలేదు సార్. ఏమి క్లియర్గా అర్థం కాదా? సో మీరు అక్కడ ఫిగర్ ని చూసి ఊహించుకుంటూ మీకు కొంతవరకు ఊహించాలి దీన్ని. సో ఇక్కడ నేను ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఫిగర్ డ్రా చేశాను, ఆల్రెడీ ఒక వీడియో చూపించాను. సో దానికి తగ్గట్టు మీరు ఆలోచించండి. సో ఇక్కడ ఏంటంటే సో 2 points ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ 2 points ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే న్యూమాటిక్ సిస్టమ్ అనేది ఆన్ ఆఫ్ అవడం. సో న్యూమాటిక్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూమాటిక్ సిస్టమ్ ఏం చేస్తున్నది, సో ఇక్కడ ఉన్న వాల్వ్
ఇక్కడ పాయింటర్ కనపడుతుందా? నేను ఇక్కడ చూపించే పాయింటర్ కనపడుతుందండి. ఎస్ సార్. ఓకే ఓకే. సో ఆ పాయింటర్ని చూస్తూ నేను చెప్పింది వింటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో హియర్ ఇది న్యూమాటిక్ వాల్వ్. సో ఈ న్యూమాటిక్ వాల్వ్ అనేది సో ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల, సో న్యూమాటిక్ ఆన్ అయితే సో ఈ పిస్టన్ ని అప్వర్డ్స్ మూవ్ అవుతుంది. సో న్యూమాటిక్ వాల్వ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అంటే ఏమవుతుంది, ప్రెజర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో డ్యూ టు దట్ గ్రావిటేషన్, సో గ్రావిటేషన్ వల్ల కానీ ఓకే, సో ఇట్ హ్యావింగ్ స్ప్రింగ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ద పిస్టన్ ఇట్ ఈస్ ద షాఫ్ట్. సో షాఫ్ట్ అనేది సో అగైన్ డౌన్వర్డ్స్ కి మూవ్ అయిపోతుంది. సో ఇది దీని యొక్క మెకానిజం. ఓకే, సో ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది, ఇది ఎప్పుడు ఈ పిస్టన్ అనేది ఆన్ అవుతుంది, ఎప్పుడైతే మనం పెయింటెడ్ చేయాలనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిజ్యూమ్ చేసుకుంటున్నది ఏంటంటే ఒక ఇన్సులేటర్, ఒక పిన్ ఇన్సులేటర్ నేను పెయింటెడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని ఆ పిన్ ఇన్సులేటర్ ని నేను ఇక్కడ పేస్ట్ చేశానని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ పార్ట్ మీద ఇన్సులేటర్ ని పేస్ట్ చేశానండి. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత మనకి స్విచ్ ఆన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేస్తే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ స్టార్ట్ అయ్యే దాంట్లో ఏంటి, స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్ చేసామా లేదా ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ పేస్ట్ అయ్యింది అయితే సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఎలాగా, సో న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్సులేటర్ పేస్ట్ చేస్తున్నామో సో న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు సో ఇట్ లిఫ్టెడ్ లైక్ దిస్. ఓకే, అప్వర్డ్స్ గా లిఫ్ట్ అవుతుంది. సో ద ఇన్సులేటర్ ఇస్ కమ్స్ టు ద పెయింటింగ్ చాంబర్ లోకి కంప్లీట్ గా మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ వరకు క్లారిటీ అర్థమైందండి? ఎస్ సార్. రైట్. ఆఫ్టర్ పెయింటింగ్ గురించి తర్వాత చెప్తా. పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అగైన్ మనకి ఏం కావాలి, స్టాప్ చేస్తున్నాను అంటే 5 seconds. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెయింటింగ్ అనేది 5 seconds స్ప్రే అయితే పెయింటింగ్ అయిపోతుందని నా అజంప్షన్. సో 5 seconds దగ్గర ఆఫ్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, సో ఇది డౌన్ సైడ్ కి మూవ్ అవ్వాలి. అంటే ఏంటి, ఆఫ్టర్ 5 seconds or 6 seconds సో న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవుతే ఏమవుతుంది, సో నేను ఇక్కడ చెప్పాను కదా, సో డ్యూ టు దట్ ఇక్కడ ప్రెజర్ ఏమి క్రియేట్ అవ్వాలి. వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ప్రెజర్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో డ్యూ టు దట్ డ్రాప్ సో ఏమవుతుంది, సో డ్యూ టు దట్ గ్రావిటేషన్ అండ్ అగైన్ ఇట్ హ్యావింగ్ ఇంటర్నల్లీ ఇట్ హ్యావింగ్ వన్ స్ప్రింగ్ కంట్రోల్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ పార్ట్ అర్థమైందా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్? ఎస్ సార్. రైట్. సో ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకి సో ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఇన్సులేటర్ కమ్స్ టు ద చాంబర్. సో ఈ చాంబర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, సో వీ హ్యావ్ సెన్స్ ద పర్టికులర్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో సో ఇన్సులేటర్ కానీ ఆర్ ఎనీ టైప్, నేను ఇక్కడ యూజింగ్ దట్ ఇన్సులేటర్ అంటాను కాబట్టి ఇన్సులేటర్ ఇక్కడ ఈ చాంబర్ లోకి వచ్చేసింది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెన్స్ చేస్తున్నాము. ఒక సెన్సార్ పెడతారు ఇంటర్నల్ గా. ఆ సెన్సార్ ఏమవుతుంది, సో ఆ పర్టికులర్ ఇన్సులేటర్ అనేది ఖచ్చితంగా వచ్చిందా పర్టికులర్ పార్ట్ లో కరెక్ట్ పొజిషన్ లో ఉన్నదా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, సో ఈ పంప్స్ ని ఆన్ చేస్తుంది. పంప్ ఆన్ అయిన వెంటనే ఏమవుతుంది, సో ఆ పెయింట్ ని స్ప్రింకిల్ చేస్తుంది. పంప్ ఆన్ అవ్వగానే హై ప్రెజర్ పెయింట్ అనేది స్ప్రే అవుతుంది. సో ఇట్ హ్యావింగ్ నాజిల్స్ ఉంటాయి, అది స్ప్రే అవుతుంది. సో స్ప్రే అయిన తర్వాత దానికి ఒక టైమర్ ఒకటి ప్లేస్ చేస్తారండి, టైమర్. సో ఇక్కడ ఈ పంప్ అనేది ఎంతసేపు ఆన్ అవ్వాలి, సో అంటే సో ఎంతసేపు ఆన్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 seconds ఆన్ అయితే చాలు. 6 seconds ఆన్ అయితే సో ఆల్మోస్ట్ మొత్తం చుట్టూరు ఆ 360 degrees లో పెయింట్ అయిపోతుంది. సో ఎస్యూమ్ దట్ 6 seconds అయినా సరిపోతుంది అనుకోండి. 6 seconds ఆఫ్ అయిపోవాలి. సో అది లాజిక్. ఓకే, సో 6 seconds లో పంప్ అనేది ఆఫ్ అవుతుంది. సో హియర్ సో ఆ విధంగా లేడర్ డయాగ్రామ్ లో మనకు రాస్తారు. ఓకే, సో ఆఫ్ అయిపోయిన తర్వాత అగైన్ టోటల్ గా ఇన్సులేటర్ పెయింటింగ్ అయిపోయింది. ఆఫ్టర్ దెన్ సో ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది పంప్ అనేది ఆఫ్ అయిందో ఆ పంప్ ఆఫ్ అయిన తర్వాత నెక్స్ట్ న్యూమాటిక్ వాల్వ్ అనేది
ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి. సో న్యూమాటిక్, సో పంప్ ఆఫ్ అయింది, ఆఫ్టర్ దెన్ న్యూమాటిక్ వాల్వ్ ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏదైతే పెయింటెడ్ పార్ట్ ఉన్నదో అది డౌన్వర్డ్స్ కి మూవ్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడికి అర్థమైందా, ఇక్కడికి ఒక క్లారిటీ ఉందా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనకి ఆన్ ఆఫ్. సో మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్, అర్థమైందా? రేవతి కంటిన్యూ అవ్వచ్చా? ఎస్ సార్. రైట్. రేవతిగా మాట్లాడేది? ఎస్ సార్. రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకి కంట్రోలింగ్. సో కంట్రోలింగ్ మెకానిజం ఇక్కడ మనకి లాడర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి అర్థమైంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనకు తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీలో నేను ఒక పెయింటింగ్ మెషిన్ నేను డిజైన్ చేశాను అనుకున్నాను. సో ఇది నేను ఇప్పుడు చేసిన డిజైనింగ్ పెయింటింగ్ మెషిన్ ఇది. సో ఆ పెయింటింగ్ మెషిన్ ఆపరేషన్ అనేది ఎప్పుడు ఆపరేట్ అవ్వాలి, సో అది స్టెప్స్ ఉండాలి. సో మెషిన్ ఆన్ చేయడం, దాని ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ ప్రాసెస్ లో నేను ఏం చేస్తున్నానంటే, వన్ మాస్టర్ కంట్రోల్, మాస్టర్ స్టాప్ కంట్రోల్ రెండు ఇస్తున్నానండి. ఏమి ఇస్తున్నాను, కంట్రోల్ స్టార్ట్ స్విచ్, స్టాప్ స్విచ్, రెండు స్విచెస్ ఇచ్చాను. ఓకే, అలాగే సో ఇది ఈ స్టార్ట్ టు స్టాప్ ఏం చేస్తుందంటే, ఈ స్టార్ట్ అండ్ స్టాప్ ఎంటైర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయటం అంటే స్టాప్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నారు. అలాగే స్టార్ట్ అగైన్ టూ స్విచెస్ అనేది అగైన్ ప్లస్ యూజ్ చేస్తున్నారండి. సో ఈ స్విచెస్ ఏంటంటే రన్నింగ్ స్విచెస్. అంటే సో మన ఆ స్విచెస్ మనం స్టార్ట్ బటన్ మనం క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ ని, ఈ టూ స్టార్ట్ బటన్స్ క్లిక్ చేస్తే ఎట్ ఏ టైమ్ పుష్ చేస్తేనే సో ఈ న్యూమాటిక్ వాల్వ్ ఉన్నది కదా, సో న్యూమాటిక్ వాల్వ్ ఉన్నది కదా, ఈ న్యూమాటిక్ వాల్వ్ ఆన్ అయ్యి సో ఈ పిస్టన్ ని మూవ్ అవుతుంది. ఈ పిస్టన్ అనేది మూవ్ అవటం స్టార్ట్ అయ్యి మూవ్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పెయింటింగ్ స్టార్ట్ అవటం అనేది ఇంపార్టెంట్, ఒక లాజిక్. సో పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి. సో పెయింటింగ్ స్టార్ట్ అవటం అనేది చూడండి, ఇక్కడ ఒక లిమిట్ స్విచెస్ ఇక్కడ పెట్టారు. సో లిమిట్ స్విచెస్ LSU అనేది ఒకటి, LSP అనేది ఒక 2 లిమిట్ స్విచెస్ పెట్టారు. ఈ లిమిట్ స్విచెస్ లో ఇక్కడ చూడండి, LSP అంటే LSU అంటే ఏంటంటే లిమిట్ స్విచ్ ఆర్ అదర్ సెన్సార్ దట్ ఇండికేట్స్ వెన్ ద మెండ్రల్ ఈజ్ ఫుల్లీ అప్. అంటే ఇక్కడ మెండ్రల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైతే పర్టికులర్ పెయింటెడ్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తున్నామో దాన్ని మెండ్రల్ అంటారు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ రాసినప్పుడు ఇక్కడ చెప్తారండి. ఓకే, సో హియర్ we wish to set up a system for spray painting part. A part is to be placed on the mandrel. So a mandrel is the shaft or bar whose end is inserted into the workspace to hold it during the operation. Okay, అర్థమైందా? ఓకే, సో LSP అంటే ఏంటి, సో లిమిట్ స్విచ్ అండి. లిమిట్ స్విచ్ ఏంటి, సో ఏదైతే ఇక్కడ మెటీరియల్ ఉన్నదో అది కంప్లీట్ గా ఇక్కడికి వచ్చిందా లేదా అనేది చెక్ చేసేది సెన్సార్. సో నెక్స్ట్ వన్ LSP అంటే లిమిట్ స్విచ్ ఆర్ అదర్ సెన్సార్ దట్ ఇండికేట్స్ ద పార్ట్ ఇన్ ప్లేస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను, ఇన్సులేటర్ ఎప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ ఇన్సులేటర్ పెయింట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అప్లికేషన్. సో నా అప్లికేషన్ ఇన్సులేటర్ పెయింట్ చేయటం. సో ఈ పర్టికులర్ పొజిషన్ లో ఇక్కడ ప్లేస్ చేస్తే సిస్టమ్ అనేది ఆన్ అవ్వాలి. సిస్టమ్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అంటే ఇక్కడ స్టార్ట్ కంట్రోల్ పెట్టాను. స్టార్ట్ కంట్రోల్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్స్ కొట్టాను. ఓకే, సో స్టార్ట్ బటన్స్ కొట్టిన తర్వాత ఏమవుతుంది,
So for example, I paint the particular బాటిల్. ఈ బాటిల్ నేను పెయింట్ చేయాలనుకుంటున్నాను. సో బాటిల్ పెయింట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ ఇట్ ఈస్ ద బేస్. సో ఈ పర్టికులర్ పార్ట్ మీద నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను. మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది ఆన్ అయింది. సో హియర్ ఆన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, సో నేను ఈ బాటిల్ నేను ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, నేను టూ స్టార్ట్ బటన్స్ నేను క్లిక్ చేస్తున్నానండి. ఆ టూ స్టార్ట్ బటన్స్ ఎందుకు సైమల్టేనియస్ గా ఎట్ ద సేమ్ టైం పుష్ చేయాలి అన్నది నేను చెప్తాను తర్వాత. ఓకే, స్టార్ట్ బటన్ పుష్ చేస్తున్నాను. పుష్ చేసిన తర్వాత సో న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అయ్యి సో ఇట్ మూవ్స్ అప్వర్డ్స్ డైరెక్షన్. ఇలా అప్వర్డ్స్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బాటిల్ నేను ప్లేస్ చేయలేదు, కానీ నేను స్టార్ట్ బటన్ ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ బేస్ అనేది అప్వర్డ్స్ మూవ్ అవ్వాలా అవ్వకూడదా? ఫస్ట్ ఈ పర్టికులర్ పాయింట్ చెప్పండి. నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను, కానీ నేను ఏదైతే పెయింట్ చేయాలనుకుంటున్నా ఆ మెటీరియల్ నేను ప్లేస్ చేయలేదు. సో ప్లేస్ చేయలేదు కాబట్టి సో ఇది న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అయితే ఇది లిఫ్ట్ అవుతుంది. సో న్యూమాటిక్ వాల్వ్ ఆన్ అవ్వాలా ఆన్ అవ్వకూడదా చెప్పండి ఈ పర్టికులర్ పాయింట్? ఆన్ అవ్వకూడదు సార్. ఆన్ అవ్వకూడదు. స్టార్ట్ చేశాను కానీ సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ నేను ప్లేస్ చేయలేదు. అంటే ఇక్కడ ఏం చేయాలి, సో ఇక్కడ ఆ పర్టికులర్ ఈ మెటీరియల్ ఉన్నదా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వన్ సెన్సార్ ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ సెన్సార్ ఏం చేస్తుంది, ఇట్ సెన్స్ ద పర్టికులర్ మెటీరియల్. సో వెదర్ ఇట్ ఈస్ మెటీరియల్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో ఇది సో ఈ మెటీరియల్ నేను ప్లేస్ చేశానంటే ఈ సెన్సార్ ఏం చేస్తుంది, సెన్స్ చేస్తుంది, ఓ మెటీరియల్ ఉన్నది. సో నెక్స్ట్ స్టార్ట్ బటన్ కొట్టాను. సో పెట్టినప్పుడు ఏమవుతుంది, సో మెటీరియల్ ఉన్నది, సో స్టార్ట్ బటన్ కొట్టాను కాబట్టి సో ఇది మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది లిఫ్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది, అంటే న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అవుతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్లేస్ చేయలేదు, స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను. ఈ సెన్సార్ ఏం చేస్తుంది, సో సెన్స్ చేస్తుంది ఇక్కడ ఏమీ మెటీరియల్ లేదు కాబట్టి సో ఈ న్యూమాటిక్ వాల్వ్ అనేది ఆన్ అవ్వకూడదు. సో ఇది ఫస్ట్ లాజిక్. సో ఇది అర్థమైందా ఈ పర్టికులర్ పాయింట్? yes sir. రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటండి, ఇంకొకటి ఏంటి, సో హియర్ సో ఎల్ఎస్పి అనేది సో ఇట్ ఈస్ వన్ సెన్సర్. ఈ వన్ సెన్సర్ ఏంటి, ఈ సెన్సర్ ఏంటి, కంప్లీట్ గా ఆ ఎలిమెంట్ అనేది అప్ సైడ్ కి వచ్చేసిందా అంటే ఈ పర్టికులర్ చాంబర్ లోకి వచ్చిందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, సో హియర్ సో ఇక్కడ ఒక సెన్సార్ ఉన్నది, సో ఇంకొక సెన్సార్ ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒక సెన్సార్ ఉన్నది. ఓకే, ఈ సెన్సార్ ఏం చేస్తుంది, సో హియర్ వెన్ ఎవర్ పుష్ ద స్టార్ట్ బటన్ అండ్ ద painted part is there. So for that, so the pneumatic valve is on. So due to that, it moves upwards direction లో మూవ్ అవుతుంది. సో ఎక్కడికి పైన పెయింటింగ్ ఛాంబర్ ఉన్నది, ఆ పెయింటింగ్ ఛాంబర్ వరకు రావాలి. సో పెయింటింగ్ ఛాంబర్ కు వచ్చిన తర్వాత పెయింట్ అవ్వాలి. సో పెయింటింగ్ ఛాంబర్ కి రీచ్ అయింది లేదనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో హియర్ అగైన్ we have another sensor. సో another sensor, సో ఇక్కడ ఒక సెన్సార్ ఉన్నది. సో ఈ సెన్సార్ ఓన్లీ స్టార్టింగ్ కి, సో ఇక్కడికి వచ్చింది, ఇదేమో స్టాప్ బటన్ కి, సో ఇక్కడికి వచ్చింది కంప్లీట్ గా. సో ఆ పెయింటింగ్ పార్ట్ లోకి వచ్చేసింది. అప్పుడేమవుతుంది, సో ఇక్కడ ఉన్న సెన్సార్ అనేది సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసిన తర్వాత అగైన్ ఇది సెన్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, వాల్వ్ అనేది అంటే పంప్ అనేది ఆన్ అవ్వాలి. సో హియర్ పంప్ అనేది, సో హియర్ సో ఈ సెన్సార్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది ఇందులోకి రీచ్ అయినదా లేదని ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత పంప్ అనేది ఆన్ అవ్వాలి. సో పంప్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ప్రాసెస్ లో మనం ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు. సో దానికి మాస్టర్ కంట్రోల్ స్విచ్ అనేది ఒకటి ఆన్ చేశారు, మాస్టర్ స్విచ్ ఒకటి ఉన్నది. అలాగే ప్రాసెస్ ఆఫ్ అవడానికి సో మనకి 5 seconds లో సో కంప్లీట్గా ఇక్కడ రీచ్ అయింది, ఇక్కడ ఎలిమెంట్ రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఏమవుతుంది, రీచ్ అయిన తర్వాత 5 seconds పెయింట్ అనేది స్ప్రే చేస్తుంది. స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ 5 seconds
ఓకే, సో అగైన్ వాల్వ్ అనేది ఆఫ్ అవుతుంది, న్యాచురల్గా నెమ్మదిగా దిగుతూ సో అది కిందకి వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మిడిల్లో ఆఫ్ చేయాలి అనుకుంటే సో వీ హ్యావ్ టూ థింగ్స్. సో మనం ఈ స్టాప్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు ఆర్ ఈ స్టాప్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఈ స్టాప్ బటన్ ఏంటంటే సో ఎంటైర్ ప్రాసెస్ని ఆఫ్ చేయడానికి, ఈ స్టాప్ బటన్ ఏంటంటే ఇక్కడున్న ప్రాసెస్ని ఆఫ్ చేయడానికి. ఓకే, సో ఇది లాజిక్. సో ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ సో దీనికి ఇది కంటిన్యూ అయిపోయిన తర్వాత దీనికి లాడర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టెప్స్ రాశారు. నేను ముందు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే నేను ఇక్కడ యూనిట్ 1 గురించి డిస్క్రిప్షన్ చెప్పాను. 1 డిస్క్రిప్షన్లో ఏంటి, ఓన్లీ లాడర్ డయాగ్రామ్ డ్రా చేయడం ఇంపార్టెంట్ కాదు, అసలు లాడర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఏమేమి ప్రాసెస్ మనం కన్సిడర్ చేసుకోవాలి, రైట్, అది ఇంపార్టెంట్. సో దాని గురించి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో లాడర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లాడర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గో టు ద సో ఇక్కడ లాడర్ డయాగ్రామ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హియర్ 1 మాస్టర్ కంట్రోల్. సో ఇట్ ఈస్ అనదర్ ఎమర్జెన్సీ స్టార్ట్ అనేది ఒకటి స్విచ్, ఇంకోటి ఎక్స్ట్రా స్విచ్ ఒకటి పెట్టారండి. సో ఈ స్విచ్ ఏంటంటే కంప్లీట్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా వచ్చింది, కంప్లీట్ సిస్టమ్ ని ఆఫ్ చేయడానికి 1 స్విచ్ అనేది ఒకటి యాడ్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్న స్విచెస్ లో నేను ఇక్కడ ఏం చెప్పండి, మాస్టర్ స్విచ్ ఒకటి చెప్పాను, అలాగే ఆపరేషన్ కి ఒక స్విచ్ ఒకటి చెప్పాను. సో ఇక్కడ చూడండి, మాస్టర్ స్విచ్ స్టార్ట్, ఓకే, స్టాప్, అలాగే రైట్ స్టాప్, లెఫ్ట్ స్టాప్. రైట్ స్టాప్, లెఫ్ట్ స్టాప్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, ఇది రైట్, ఇది రైట్ స్టాప్, లెఫ్ట్ స్టాప్. ఓకే, ఇది మాస్టర్ స్టార్ట్, మాస్టర్ స్టార్ట్, మాస్టర్ స్టాప్. ఓకే, సో హియర్ సో అన్ని స్టాప్స్ అన్ని ఎలా ఉంటాయండి ఇనిషియల్ గా. సో ఇట్ ఈస్ అ నార్మల్లీ క్లోజ్డ్ కండిషన్ లో ఉంటుంది. అలాగే స్టార్ట్, సో ఇట్ ఈస్ అ మాస్టర్ స్టార్ట్ కంట్రోల్ ఇక్కడ ఉన్నది. అలాగే CRO1 అనేది ఇది ఇక్కడ అవుట్పుట్ అండి. ఈ అవుట్పుట్ ని లాచింగ్ ఇచ్చారు, ఇక్కడ దీన్ని లాచ్ చేశారు. అలాగే పెయింట్ పంప్, అలాగే ఎయిర్ ప్రెజర్, పెయింట్ పంపు, ఎయిర్ ప్రెజర్. సో ఇది ఇక్కడ చూడండి, సో మాస్టర్ స్టార్ట్ చేసే ముందు సో ఏమేమి ఆఫ్ లో ఉండాలి, పెయింట్ పంపు, ఎయిర్ పంపు ఆఫ్ లో ఉండాలండి. సో ఆన్ లో ఉంటే ఆన్ అవ్వకూడదు ప్రాసెస్ అనేది. సో ఆఫ్ కండిషన్ లో ఉన్నది అంటే ఇంటర్లాకింగ్ క్లోజింగ్ కండిషన్ కి ఇక్కడ పెట్టారు. సో హియర్ సో ఇవన్నీ సాటిస్ఫై అయితే ఏమవుతుంది, CRO1 అనేది అంటే సిస్టమ్ మాస్టర్ రిలే సో ఆన్ అవుతుందండి, ఆన్ అయింది. సో CR1 అనేది ఇట్ ఈస్ అవుట్పుట్. సో దీన్ని నేను నెక్స్ట్ పార్ట్ కి లాచింగ్ తీసుకుంటాను, అంటే ఇది ఆన్ అయింది. సో ఇది ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఆన్లైన్ కాబట్టి ఇది లాచింగ్ గా తీసుకుంటాను. సో ఇది ఆన్ అయింది. ఓకే, సో ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే న్యూమాటిక్ సిస్టమ్ అనేది, న్యూమాటిక్ కంట్రోల్ అనేది మూవ్ అవ్వాలి. సో మూవ్ అవడానికి ఇంకేమేమి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటండి, పార్ట్ ఆన్ ద మ్యాండల్. ఓకే, పార్ట్ ఆన్ ద మ్యాండల్ దగ్గర ఉందా లేదా అంటే ఏంటండి, LSP. సో LSP అంటే ఇది LSP. సో LSP అంటే ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా, ఒక ఏదైతే పెయింట్ చేయాలి అంటే బాటిల్ పెట్టాను, ఆ బాటిల్ ఇక్కడ ప్లేస్ చేస్తే సో ఈ సెన్సార్ అనేది సెన్స్ చేస్తుంది. సో సెన్స్ చేసి హై అవుతుంది. ఓకే, సో అది LSP ఒక సెన్సార్. సో సెన్సార్ లిమిటింగ్ సెన్సార్ అంటున్నారండి, అది లేని సెన్సార్. అలాగే రైట్ స్టార్ట్ టు లెఫ్ట్ స్టార్ట్. సో రైట్ స్టార్ట్ టు లెఫ్ట్ స్టార్ట్ అంటే ఇవండి. సో ఇది రైట్ స్టార్ట్ టు లెఫ్ట్ స్టార్ట్. సో రైట్ స్టార్ట్ టు లెఫ్ట్ స్టార్ట్ ఎందుకు పెడుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ట్ పెట్టారు అనుకోండి, అంటే ఒక చెయ్యి మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చెయ్యి ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఎక్కడో ఒకటి ఉన్నది అనుకోండి, అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాము, ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఆన్ అయిపోయి స్టార్ట్ అయ్యి సో మనకి డ్యామేజ్ అవుతుంది, అంటే ఆపరేటింగ్ పర్సన్ కి డ్యామేజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ పాసిబిలిటీని రిడక్షన్ చేయడానికి అంటే సేఫ్టీ ప్రికాషన్ కి ఏం చేస్తున్నారంటే ఆ టూ హ్యాండ్స్ ఆపరేటర్
హ్యాండ్స్ రెండు కంట్రోల్ స్విచెస్ మీద ఉండేటట్టు, అంటే అన్వాంటెడ్ గా ఏమైనా చెయ్యి తగిలింది అనుకోండి, స్టార్ట్ బటన్ కి అన్వాంటెడ్ గా చెయ్యి తగిలింది కానీ సో అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సో డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ ని అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ని ఏమీ లేకుండా సో వన్ ఆఫ్ ద ప్రికాషన్ తీసుకుంటానికి ఏం చేస్తుందంటే స్టార్ట్ బటన్స్ ఒకేసారి క్లిక్ చేయాలంటే ఏంటి, రెండు చేతులు ఒకే సైమల్టేనియస్ గా ఆన్ ఆఫ్ అవ్వాలి. సో ఆ విధంగా లెఫ్ట్ స్టార్ట్ రైట్ స్టార్ట్ అనేది రెండు పెట్టారండి. ఆ రెస్ట్ స్టార్ట్ లెఫ్ట్ రైట్ స్టార్ట్స్ పెట్టారు ఎందుకని అర్థమైందా? రెండు స్విచెస్ ఎందుకు పెట్టారని అర్థమైందా? రైట్. సో ఇక్కడ లాజిక్ ఏమీ లేదు. సో ఆపరేటర్ యొక్క సేఫ్టీని ప్రికాషన్స్ ని తీసుకుని 2 స్విచెస్ పెట్టారు. సో మనం 1 స్విచ్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ కానీ ఆర్ ఇక లాజిక్ రాసిన దాంట్లో ఏంటంటే ప్రికాషన్ ఒకటి తీసుకున్నారు. ఓకే, ఆపరేటర్ యొక్క ప్రికాషన్. సో ఈ రెండు స్టార్ట్ బటన్స్ క్లిక్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, CR2 అనేది ఆన్ అవుతుంది. CR2 అనేది ఆన్ అవుతుంది. సో CR2 అనేది దీనికి ఇక్కడ ల్యాచింగ్ ఇచ్చారండి. సో CR2 అనేది ఇక్కడ ల్యాచ్, ఇది ఆన్ అవుతుంది. అలాగే CR3, సో ఇది అన్లాచ్. CR3 అనేది ఇక్కడ, CR3 అనేది ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ ఆన్ అయితే ఈ ప్రాసెస్ అనేది ఇది ఆన్ అయింది అనుకోండి, ఈ ప్రాసెస్ అనేది ఆఫ్ అయిపోవాలి. ఓకే, సో దాని గురించి ఇక్కడ NC పెట్టాడు, NC. ఓకే, సో CR2 అనేది ఆన్ అయితే ఇది ఆన్ అవుతుంది. సో CR3 ఆన్ అవ్వంతసేపు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది ఓన్లీ పుష్ బటన్సే, స్టార్ట్ బటన్స్ ఓన్లీ పుష్ బటన్స్. ఫస్ట్ ఇనీషియల్ గా పుష్ చేసాము, ఈ రెండింటిలో పుష్ చేసాము. సో CR2 అనేది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇది లాచింగ్ ఉన్నది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. రైట్, ఈ స్టెప్ కంటిన్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాడర్ డయాగ్రామ్ లో నెక్స్ట్ డౌన్ సైడ్ కి వెళ్తుందండి. డౌన్ సైడ్ కి వెళ్ళిన తర్వాత CR2 అనేది లాచింగ్ ఇచ్చారు. CR2 అనేది లాచింగ్ ఇస్తున్నారు, లాచ్ అయింది అంటే ఇది ఆన్ అయితే ఇది ఆన్ అవుతుంది. ఆర్ ఎనేబుల్ మాన్యువల్ అప్పర్. సో ఒకవేళ ఇది లేకపోయినా మాన్యువల్ గా అప్ చేయడానికి ఇంకొక స్విచ్ అనేది యాడ్ చేశారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ లేకుండా మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేయడానికి ఒక స్విచ్ ఇచ్చారు. సో మాన్యువల్ గా ఆన్ చేసిన ఆర్ ఈ ప్రాసెస్ లో ఆన్ అయిన CR2 అనేది లాచింగ్ ఉన్నది. సో హియర్ ఇట్ కమ్స్ టు ద SU అంటే ఏంటి, సాలినాయిడ్ అప్పర్. అంటే ఇక్కడ సాలినాయిడ్ అంటే ఇక్కడ చెప్పాను కదా, సాలినాయిడ్ అంటే ఎయిర్ సిలిండర్ ఉంటుంది. సో హియర్ ఇట్ ఇస్ ద న్యూమాటిక్ సిస్టమ్ లో ఆ సాలినాయిడ్ లో ఎయిర్ అనేది ఫ్లో అయ్యి, సో డ్యూ టు ద ప్రెజర్ ఇట్ లిఫ్ట్ ద అప్ సైడ్ కి లిఫ్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ CR2. సో ఇది ఆన్ అయింది, ఎనేబుల్ అయింది. ఆఫ్టర్ దెన్ పార్ట్ ఇన్ హోల్డ్ LSU అంటే ఏంటంటే ఇక్కడ LSU అంటే ఇక్కడ ఇది అంటే ఏంటి, ఇప్పుడున్న మెటీరియల్ ఇక్కడ ఏదైతే ప్లేస్ చేసామో ఆ పెయింటింగ్ చేయాలనుకున్న పార్ట్ కంప్లీట్ గా ఇక్కడికి వచ్చేయాలి. సో ఇక్కడికి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో LSU కూడా ఇది హై అయితే అప్పుడేమవుతుంది, LSU హై అయితే అప్పుడేమవుతుంది, వీ హ్యావ్ TR1 TR2. సో ఇక్కడ మనకి ఇక్కడ లాడర్ డయాగ్రామ్ లో ప్యారలల్ అవుట్పుట్స్ పెట్టారండి. ఇలా ఇక్కడ నుంచి మనకి PLCలో మనకి డ్రా చేసేటప్పుడు లాడర్ డయాగ్రామ్ ని ఇలా డ్రా చేయకూడదు. ఓకే, నేను ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే లాడర్ డయాగ్రామ్ నేను చెప్పట్లేదు, లాడర్ డయాగ్రామ్ నేను ఏమి డ్రా చేయట్లేదు. లాడర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ప్రాసెస్, ఆ ప్రికాషన్స్, ఏమేమి స్టెప్స్ కన్సిడర్ చేయాలన్న పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో హియర్ TR1 TR2. TR1 అంటే ఏంటి, 0 to 6 seconds అనేది తీసుకుంటుందండి ఆపరేషన్ అంటే టైమర్, ఇది ఒక టైమర్. TR2 అంటే ఏంటి, టైమ్ టు లోవర్ ఆఫ్. సో 0 to 7 seconds ఆఫ్ అయ్యి ఉంటుంది. సో హియర్ TR1 ఆన్ అయిన వెంటనే ఏమవుతుంది, ఓకే, సో పెయింట్ స్ప్రే 0 to 6 seconds. సో TR1, సో ఇక్కడికి వచ్చింది కదా TR1, సో హై అయింది. సో ఇది TR1 ఇక్కడ రాగానే ఇక్కడ క్లోజ్ అయిందండి. సో ఇది క్లోజ్ అవగానే ఏమవుతుంది, పెయింట్ స్ప్రే పంప్ అనేది ఆన్ అవుతుంది. ఆ పంప్ ఆన్ అయ్యి 0 to 6 seconds స్ప్రే అవుతుంది.
సో 0 to 6 seconds స్ప్రే అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దెన్ సో హియర్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇంకొక ఇది వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది 0 to 7 seconds ఎట్ 7 seconds దగ్గర 0 to 7 seconds దగ్గర ఏమీ ఆపరేట్ అవ్వట్లేదు. ఆఫ్టర్ 7 seconds తర్వాత ఇది ఆపరేట్ అవుతుంది. ఓకే, 7 seconds దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి, టైం టు లోవర్ ఆఫ్ 0 to 7 seconds ఆన్ ఎట్ 7th second. అంటే ఇక్కడ ఏంటి 0 to 6 seconds స్ప్రే చేస్తుంది. ఆఫ్టర్ స్ప్రే 6 seconds స్ప్రే చేస్తే మోటార్ పంప్ అనేది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత 7th second ఏమవుతుంది, పంప్ అనేది ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా? ఆన్ అవుతుంది. 6th second దగ్గర 6 seconds అయిపోయిందండి. 7th second దగ్గర పంప్ అనేది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా? ఆఫ్ అవ్వాలి సార్. ఆఫ్ అవ్వాలి, రైట్. సో ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ 7th second దగ్గర అంటే 6 seconds స్ప్రే అయిపోయింది. 7th second దగ్గర ఏం చేయాలి? సో ఈ ప్రాసెస్ లో 6 seconds స్ప్రే అయిపోయింది. ఇందులో 7th second దగ్గర ఏం చేయాలి? మాన్యువల్ డౌన్ కి వచ్చేయాలి సార్. రైట్, మాన్యువల్ గా డౌన్ కి రావాలి. అంటే న్యూమాటిక్ సిస్టమ్ అనేది వాల్వ్ అనేది క్లోజ్ అవ్వాలి. ఆ మాన్యువల్ కి ఆ టైమర్ 7th second దగ్గర ఆఫ్ అవటానికి ఇక్కడ ఒక లాజిక్ పెట్టాడు. అదే ఇది TR2 అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది? 7th second దగ్గర ఆఫ్ అవుతుంది. 7th second ఆఫ్ అవుతే ఏమవుతుంది? CR3 అనేది హై అవుతుంది. అంటే సో ఇట్ షట్ ఆఫ్ ఎట్ 7th లోవర్ రీసెట్ కి వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది సో 7th second దగ్గర ఆఫ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనకి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అగైన్ ఇక్కడ ఏం చేస్తుంది, సో నెక్స్ట్ పొజిషన్ కి ఇక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ పొజిషన్ కి సో ఇక్కడికి వెళ్తుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో చెక్ చేసుకుంటూ, సో ఫర్ ఎగ్జాంపుల్ 7 second దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆఫ్ అయితే ఇది ఆన్ అయింది. ఇది ఆన్ అయిందంటే ఇది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది CR2 అనేది ఆఫ్ అయిపోతుంది. ప్రాసెస్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్టర్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏదైతే పెయింటెడ్ మెటీరియల్ ఉన్నదో దాన్ని రిమూవ్ చేస్తున్నారు. ఇది ఓకే. సో ఇది పెయింటెడ్ స్ప్రే యొక్క వర్కింగ్ అండి, వర్కింగ్ అండ్ లేడా డయాగ్రామ్. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ పార్ట్ లో ఏం చెప్పాడు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది కొన్ని స్టెప్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఈ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాని యొక్క వర్కింగ్. అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏదైతే మనం స్ప్రే చేయాలనుకుంటున్నామో, పెయింటెడ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ ని మ్యాన్రల్ మీద పెట్టారు. సో 6 seconds దగ్గర పెయింట్ అవుతుంది. ఆఫ్టర్ 6 seconds దగ్గర ఆఫ్ అయిపోతుంది. అది ప్రాసెస్ స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 లో డిఫైన్ ద ప్రాబ్లం. ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, మనం ఏదో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ప్రాజెక్ట్ని చేయాలనుకుంటున్నాము. సో ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు డిఫైన్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ ఏమున్నది, అసలు ఏం జరగాలి అన్నది డిస్క్రిప్షన్ రావాలి. సో డిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ మేక్ ఏ స్కెచ్ ఫర్ ఏ ప్రాసెస్. సో ఆ స్కెచ్ ని మనం డ్రా చేయాలి. ఆ ప్రాసెస్ కి మనం ఏం స్కెచ్, సో ఇలా ఒక స్కెచ్ ని మనం డ్రా చేయాలి. సో ఇగోండి ఇది నా ప్రాసెస్, ఇలా ఉంటుంది ఒక స్కెచ్ ని డ్రా చేయాలి. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, సో దాంట్లో ఐడెంటిఫై చేయాలి ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి, ఏమేమి అవుట్పుట్స్ ఉన్నాయి, ఏమేమి సెన్సార్స్ ఉన్నాయి. ఓకే, దానికి ఆపరేషన్స్ కి ఏమేమి స్విచెస్ కావాలి. ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి, మాస్టర్ స్విచ్ ఒకటి ఉన్నది, ఆపరేషన్ స్విచెస్ 2 ఉన్నాయి, అలాగే ఆపరేషన్ స్విచెస్ ఆఫ్ కి 2 ఉన్నాయి, అలాగే మాస్టర్ స్విచ్ అనేది ఆఫ్ ఒకటి ఉన్నది. అట్లాగే ఇంకొక 2 ఇన్పుట్స్ ఏంటండి, సెన్సార్స్ LSP ఏమిటి LSU. ఓకే, 2 సెన్సార్స్. ఆ 2 సెన్సార్స్ ఉన్నాయి. సో ఆ సెన్సార్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడం ఒకటి. నెక్స్ట్ స్టెప్ 4 లో ఏంటి, ఎడిషనల్ సెన్సార్స్ రిక్వైర్. ఏమన్నా ఎడిషనల్ సెన్సార్స్ ఏమన్నా కావాలా. సో ఎడిషనల్ సెన్సార్స్ లో ఇవి. సో LSU ఉన్నది, LSP ఉన్నది, అలాగే ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా మనకి సెన్సార్స్ ఏమైనా కావాలా అన్నది మనం ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్. సో అది ఆల్రెడీ ఈ డిస్క్రిప్షన్ లో ఇక్కడ ఉన్నది. అలాగే నెక్స్ట్ వన్
స్టెప్ 5 ఏంటి? సో ఆ ప్రాసెస్లో సో మనం ఏమన్నా యాడెడ్ మాన్యువల్ కంట్రోల్స్ అంటే కంట్రోల్స్ ఆర్ నీడెడ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఏమైనా కంట్రోల్స్ కావాలా మాన్యువల్గా కానీ అదర్ అంటే సేఫ్టీ ప్రికాషన్స్లో మనకి ఏమైనా మాన్యువల్గా కంట్రోల్స్ కావాలన్నది మనం చూడాలి. ఇందాక చూసారు కదా, మాన్యువల్గా లిఫ్ట్ చేయడానికి ఒక కంట్రోల్ స్విచ్ పెట్టాను, అలా ఏమైనా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే 6 and 7 ఏం చెప్తుందంటే స్టెప్ 6 and 7 సో ప్రికాషన్స్ అండి. సో దాంట్లో ఏమన్నా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ ఆర్ కాషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అవి కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసుకున్న తర్వాత స్టెప్ 8లో లేడర్ డయాగ్రామ్ డ్రా చేయాలండి. లేడర్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత స్టెప్ 9 లేడర్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత స్టెప్ 9లో ఏం చెప్తున్నారంటే లేడర్ డయాగ్రామ్ రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత అగైన్ సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమేంటి, సో ఇక్కడ చూడండి, వాట్ ఇఫ్ నో పార్ట్ ఇన్ ప్లేస్డ్ వెన్ ద స్టార్ట్ బటన్ బటన్ ఆర్ పుష్డ్. సో ఏ పార్ట్ ని ప్లేస్ చేయకపోతే పుష్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, అట్లాంటివి ఏమన్నా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే సో ఆ లేడర్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఓకే, ఒకవేళ ఈ స్విచ్ ని కంట్రోల్ చేస్తే ఏం జరుగుతుంది, సో ఇంకో స్విచ్ ని, సో అలా కాంబినేషన్స్ లో మనం వెరిఫై చేయాలి. సో అది స్టెప్ 9తో అక్కడ క్లోజ్ అవుతుంది. ఇది ఈ ప్రాసెస్ లో మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. స్టెప్ 1 నుంచి స్టెప్ 9 వరకు మనం ఈ లేడర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఆ ప్రాసెస్ అనేది అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ వన్, లాస్ట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. సో ఫ్లో చార్ట్ ఫర్ ద ప్రోగ్రామింగ్ మెథడ్. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ వన్ ఇక్కడ వరకు చెప్పిన పాయింట్స్ అర్థమైనాయా? ఫస్ట్ నేను చెప్పింది ఏంటి, లేడర్ ఫస్ట్ మనకి ఎయిమ్ ఏంటి, సో ఎయిమ్కి తగ్గట్టు ఇన్పుట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. సో దాంట్లో ఏదైనా మాస్టర్ కంట్రోల్స్ కానీ అదర్ కంట్రోల్స్ కావాలా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లేడర్ డయాగ్రామ్ ని డ్రా చేసాము. లేడర్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత లేడర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి దాంట్లో ఏమైనా ప్రికాషన్స్ అంటే మాన్యువల్ కంట్రోల్లో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలన్నది కూడా మనం ఇంటర్నల్ గా లేడర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత లేడర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. లేడర్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంపైలేషన్ సో అగైన్ సో కొన్ని ఇంకా దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి సో అదర్ కాంబినేషన్స్ లో మనకి ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని రీమోడిఫికేషన్ చేయాలి. లేడర్ డయాగ్రామ్ ని రీమోడిఫికేషన్ అకార్డింగ్ టు ద అవర్ అప్లికేషన్ రీమోడిఫికేషన్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది పర్టికులర్ పార్ట్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎగ్జామ్ లో స్ప్రే పెయింట్ గురించి చెప్పాం కదా. సో స్ప్రే పెయింట్ గురించి చెప్పలేదండి, అడగలేదు. ఎక్స్ప్లెయిన్ ద కోకో కోలా బాటిల్ ఫిల్లింగ్ ప్రొసీజర్ అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మిమ్మల్ని ఎగ్జామ్ లో కోకో కోలా బాటిల్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఫర్ పిఎల్సి లేడర్ డయాగ్రామ్ అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? సార్ నాకు పెయింటింగ్ దాని గురించే స్టెప్ 1 స్టెప్ నుంచి స్టెప్ 3కి చెప్పారు, సో దీనికి పర్టికులర్ పాయింట్ చెప్పలేదు, సో అవుట్ ఆఫ్ సిలబస్ అని వచ్చేస్తారా? ఓకే, సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఓకే, సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే సో ఏ లాజిక్ అయినా అడగచ్చండి ఎగ్జామ్ లో. సో మీకు ఇక్కడ ఉన్న ఏ అడగాలి అనేది ఏమీ లేదు, ఇక్కడ ఉన్న ఏ అడగాలి అని ఏమీ లేదు. సో మిమ్మల్ని ఏ విధంగా అడగచ్చు క్వశ్చన్ ని. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ కి మీరు ఏమేమి చూడాలి అన్న కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనకి ఆ ప్రాసెస్ లో ఏమేమి చూడాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ అంటే మనకి బాటిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బాటిల్స్ రా బాటిల్స్ వచ్చినాయి. సో రా బాటిల్ క్లీన్ చేయాలి, క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళాం. క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ బార్డర్ లో ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. సో ఏమైనా
డస్ట్ పార్టికల్స్ కానీ అదర్ మెటాలిక్ బాడీస్ కానీ ఏమైనా ఉన్నాయా, సో అది ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్లింగ్. సో దాంట్లో ఏమైనా బాటిల్ క్రాక్ ఏమైనా ఉన్నాయా, ఓకే ఆ బాటిల్ ఎలా ఉన్నది, దాని స్ట్రెంగ్త్ ఎలా ఉన్నదో ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్ దట్ ఫిల్లింగ్ కి రావాలి. ఫిల్లింగ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, కరెక్ట్ గా ఫిల్లింగ్ పాయింట్ దగ్గరికి ఆ బాటిల్ యొక్క ఓపెనింగ్ పార్ట్ రావాలి. సో కరెక్ట్ గా ఫిల్లింగ్ పైప్ అనేది కరెక్ట్ గా దాంట్లోకి ఇన్సెట్ అయిన తర్వాత లిక్విడ్ అనేది ఫ్లో అవ్వాలి. లిక్విడ్ ఎంత ఫ్లో అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 300 ml అనుకోండి, 300 ml వాటర్ ఫిల్ అవ్వాలి, డ్రింక్ అనేది ఫిల్ అవ్వాలి. ఆఫ్టర్ దెన్ సో నెక్స్ట్ చాంబర్ లో గ్యాస్ అనేది ఫిల్ అవ్వాలి, క్యాప్ పొజిషన్ క్యాప్ కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక చెక్ చేయాలి. సో అన్ని బాగానే ఫిల్ అయినాయా లేవా అని చెక్ చేసుకుని డిస్పాచ్కి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఈ విధంగా మనకి ఆ లాజిక్ మనం అక్కడ ఉన్న వాళ్ళు అడిగిన దాని ప్రకారం సో ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ చేయడానికి ఏమేమి పాయింట్స్ తీసుకోవాలి, సో అవన్నీ బేస్గా అన్ని ఇవే పాయింట్స్ మీరు చెప్తారు. కాకపోతే రిలవెంట్ గా అడిగిన అప్లికేషన్ కి రిలవెంట్ గా రాస్తారు. ఓకే, సో అక్కడ వరకు అర్థమైందా? రైట్. సో ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ అంటే దేనికి రాజేస్తానండి? ఫ్లో చార్ట్ ఎందుకు అసలు? వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్? ఫ్లో చార్ట్ మెయిన్ పర్పస్ ఏంటి డ్రా చేయడానికి? సో ఫ్లో చార్ట్ అని ఎందుకు, ఫ్లో చార్ట్ కానీ అల్గారిథమ్స్ కానీ ఎందుకు రాస్తామంటే సి ప్రోగ్రామ్స్ లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. సో ఆల్రెడీ మీరు అందరికీ అవేర్నెస్ ఉన్నది. ఆ ఫ్లో చార్ట్ కానీ లేదా డయాగ్రామ్స్ అల్గారిథం కానీ దేనికంటే ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, కంటిన్యూటీ ఏం జరుగుతుంది అని మనం తెలుసుకున్నానికి. సో ఈ ఫ్లో చార్ట్ అనేది ఇట్ ఈస్ అ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్. ఎంటైర్ ప్రాసెస్ అనేది పిక్టోరికల్ రిప్రజెంట్ చేయడానికి ఉన్నది. ఓకే, సో దీంట్లో మనకి చూస్తే మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఓవెల్, డైమండ్, రెక్టాంగులర్, పారలోగ్రామ్, కనెక్షన్ యారోస్. ఓకే, ఓవెల్ ఏంటి, ఎందుకు ఓవెల్ స్పేస్ షేప్ ఎందుకు యూజ్ చేస్తారు? స్టార్ట్ టు స్టాప్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఓవెల్ ని యూజ్ చేస్తారు. అలాగే డైమండ్, సో డైమండ్ ఎందుకు యూజ్ చేస్తారండి? సో లాజిక్ అంటే సో ఆ లాజిక్ కరెక్టా కాదా అని చెక్ చేసే, అంటే లాజిక్ ని అప్లై చేయడానికి డైమండ్ ని, అంటే ఇఫ్ కండిషన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్, వైల్, ఫర్ లూప్ ఇలాంటి వాటికి మనం ఏం చేస్తున్నాము, ఎస్ అయితే ఒకవైపు, నో అయితే ఒకవైపు వెళ్ళాలని మనం ఇస్తున్నాము. ఇది డైమండ్ కి అంటే లాజిక్ ని. ఓకే, అండ్ రెక్టాంగులర్ అంటే ఏంటండి? రెక్టాంగులర్ అంటే అక్కడ ఆపరేషన్స్ జరగటం రెక్టాంగులర్. అండ్ పారలోగ్రామ్ ఏంటంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ తీసుకునేదాన్ని రెక్టాంగులర్ పారలోగ్రామ్ వాడతారు. అలాగే కనెక్షన్ ఎరేస్ అంటే ఈ ఎరే ఎందుకు వాడతారు? సో ఒకదాని నుంచి ఒకదానికి ఎట్లా ప్రాసెస్ వెళ్తుంది అనేది రిప్రజెంట్ చేయడానికి కనెక్షన్ యారోస్ వాడతారండి. ఓకే, సో టు డ్రా ద ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇట్లా రాస్తారు మీరు. ఫ్లో చార్ట్ లో ఏమేమి ఉన్నాయి, అసలు ఫ్లో చార్ట్ ఎందుకు అనేది పాయింట్ రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కి ఫ్లో చార్ట్ రాయమన్నారు అనుకోండి, ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లో చార్ట్ లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఆపరేటర్ టర్న్ ఆన్ పాయింట్ పంప్ అండ్ న్యూమాటిక్ ఎయిర్ ప్రెజర్ ని ఆన్ చేశారు. ఇది ఒక ఇన్పుట్. అలాగే ఆపరేటర్ టర్న్ ఆన్ సిస్టమ్ ఆన్ అనే దాన్ని ఇన్పుట్ గా తీసుకున్నారు. అలాగే ఆపరేటర్ పుట్ పార్ట్ ఆన్ మెంట్రల్. సో మనం ఏదైతే మనం పెయింట్ చేయాలనుకుంటున్నామో ఆ పెయింట్ పార్ట్ ని, మెంటల్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ షాఫ్ట్ అనుకోండి, ఆ షాఫ్ట్ మీద నేను ప్లేస్ చేశారు. ఇది ఒక ఇన్పుట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈజ్ ద పార్ట్ ఇన్ ప్లేస్. సో ఈజ్ ద పార్ట్ ఇన్ ప్లేస్. సో ఆ మ్యాండిల్ మీద పార్ట్ ప్లేస్ అయిందా లేదా ఏం చేస్తుంది? అక్కడ ఒక సెన్సార్ ఉన్నది కదా, ఎల్ఎస్పి సంథింగ్ ఏదో సెన్సార్ ఉంది కదా, ఆ సెన్సార్ సెన్స్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నో. ఓకే, ఆ ప్లేస్ పార్ట్ ఏమి ప్లేస్ చేయలేదు. సో అగైన్ చెక్ ఫర్ పార్ట్. ఓకే, అగైన్ చెక్ అగైన్. సో ఏం చేయాలి, ఈ పర్టికులర్ పార్ట్ ని పొజిషన్ ప్లేస్ చేసేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ద పార్ట్ ఈస్ ప్లేస్డ్, ఓకే
ఎస్. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తున్నారండి? ఆపరేటర్ పుష్ మాస్టర్ స్టార్ట్ అండ్ టూ సిస్టమ్ స్టార్ట్ బటన్స్. సో మాస్టర్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి, అలాగే టూ స్టార్ట్ బటన్స్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ కిందకి వెళ్తుందండి. కిందకి వెళ్ళిన తర్వాత మ్యాండల్ అనేది రైజ్ అవుతుంది. ఇది ఆపరేషన్ మ్యాండల్ రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుంచి మ్యాండల్ రైజ్ అయిన తర్వాత సో ఇక్కడికి వెళ్ళింది. యాజ్ ద పార్ట్ ఆఫ్ రీచ్ ద స్టాప్. ఓకే, టాప్కి వెళ్ళిందా లేదా? అక్కడ ఒక సెన్సార్ ఉన్నది. సో టాప్కి వెళ్ళలేదు, మళ్ళీ అగైన్ ఏమవ్వాలి? మళ్ళీ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి మళ్ళీ రైస్ చేయాలి. అలా అంటిల్ సో ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు? కంప్లీట్గా టాప్ రీచ్ అయ్యేంత వరకు. టాప్ రీచ్ అయింది. ఆఫ్టర్ దెన్ ఎస్, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో పార్ట్ ఈస్ స్ప్రే పెయింట్ ఫర్ 60 seconds. 6 seconds పెయింట్ చేయాలి. సో ఆఫ్టర్ దెన్ 6 seconds పెయింట్ అయిపోయిన తర్వాత మ్యాండల్ పార్ట్ ఈజ్ లోవర్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈజ్ మ్యాండల్ విత్ ద పార్ట్ ఈజ్ డిసైడింగ్. సో అయ్యిందా లేదా? సో ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవ్వాలి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సో అక్కడి నుంచి తీస్తారా లేదా? హ్యాస్ అ మ్యాండల్ విత్ పార్ట్ అరైవ్డ్ ఎట్ ద బాటమ్ కంప్లీట్ అయిపోయింది. సో బాటమ్ కిందకి వచ్చింది. ఓకే, డిక్రీజ్ అవుతుందా లేదా? డిక్రీజ్ అవుతుంది అంటే కిందకి వెళ్ళాలి. సో కంప్లీట్ గా కిందకి వచ్చేసింది, బాటంకి వచ్చింది. బాటంకి రానంతసేపు ఇది కంటిన్యూ అవ్వాలి. సో బాటంకి వచ్చేసిన తర్వాత ఆపరేటర్ రిమూవ్ పార్ట్ ఫ్రమ్ ద మ్యాండల్. సో ఆపరేటర్ అనేవాడు సో ఆ పర్టికులర్ పార్ట్ నుంచి మ్యాండల్ నుంచి పార్ట్ రిమూవ్ చేస్తారా లేదా అని చెక్ చేయాలి. సో సిస్టమ్ రీస్టోర్. సో ఇది తీసిన తర్వాత సిస్టమ్ రీస్టోర్ అయ్యి అగైన్ ఫస్ట్ పాయింట్కి ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ పాయింట్కి మళ్ళీ అగైన్ సో ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో ఇది ఫ్లో చార్ట్ ఆఫ్ ద పర్టికులర్ స్ప్రే పెయింటింగ్ మెకానిజం కి ఇది ఫ్లో చార్ట్. ఓకే, సో ఇది సో ఈ పర్టికులర్ ఫ్లో చార్ట్ అర్థమైంది అందరికి? yes sir. సో ఇందులో అర్థం కావడానికి ఏముంది? సో ఆపరేషన్ అర్థమైంది. సో దాని నుంచి ఫ్లో చార్ట్ డ్రా చేయటం. ఓకే, సో నేను ఇక్కడ పర్టికులర్ దాన్ని మీకు నేను పంపిస్తాను వాట్సాప్లో. సో ఏదైతే ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉన్నదే. ఓకే, సో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? సో ఇది సో దీని ప్రకారం సో కంప్లీట్గా మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన టాపిక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి, క్లోజ్ అయిపోయినాయి. ఓకే, సో హియర్ డిస్కస్. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ టోటల్ యూనిట్ 1 యొక్క టాపిక్స్ అన్ని. సో హియర్ పిఎల్సి సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్, ఇంటర్ఫేసింగ్ విత్ సిపియు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేశాను. ప్రోగ్రామింగ్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి, ప్రోగ్రామింగ్ ఫార్మాట్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ పిఎల్సి లేడర్ డయాగ్రాము. సో ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే పిఎల్సి ప్రోగ్రామింగ్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, అవుట్పుట్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏం చేయాలి, అలాగే పిఎల్సి ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ విత్ ద ఫాయిల్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ డ్రిల్ ప్రెస్ ఆపరేషన్. ఓకే, ప్రాసెస్ ఓన్లీ, ఇక్కడ ప్రాసెస్ ఓన్లీ అన్నారు అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద లేడర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి కాకుండా ప్రాసెస్. ఇక్కడ మీరు లేడర్ డయాగ్రామ్ అంటే మనకి ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏ లేడర్ డయాగ్రామ్ ఉన్నదో అది మీరు డ్రా చేయాలండి, రైట్? సో అలాగే డిజిటల్ లాజిక్ గేట్స్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ద బులియన్ ఆల్జీబ్రా. సో అది ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఈ లేడర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఇది కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వన్ లేడర్ డయాగ్రామ్ అండ్ సీక్వెన్షియల్ లిస్టింగ్. ఓకే, సీక్వెన్షియల్ లిస్టింగ్ లేడర్ డయాగ్రామ్ సో ఏమేమి ఉన్నాయి. ఓకే, లాస్ట్ టాపిక్ మీకు ఇక్కడ చూస్తే ఫ్లో చార్ట్.
లాస్ట్ టాపిక్ ఇంకొకటి ఉన్నది, అదేంటంటే ఫ్లో చార్ట్ ఫర్ ప్రోగ్రామింగ్ మెథడ్ ఫర్ ద స్ప్రే ప్రాసెస్ సిస్టమ్. స్ప్రే ప్రాసెస్ సిస్టమ్ కి లేడర్ డయాగ్రామ్, అలాగే లేడర్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఫర్ ద స్ప్రే ప్రాసెస్ సిస్టమ్. స్ప్రే ప్రాసెస్ సిస్టమ్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీస్ ఆర్ ద కంటెంట్స్ ద పర్టికులర్ యూనిట్ 1 లో ఇది. సో మీకు క్వశ్చన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, సో 1 మార్క్ బిట్లు ఇవి. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇన్పుట్ మాడ్యూల్ ఇన్ పిఎల్సి, వాట్ ఈస్ ద లేడర్ డయాగ్రామ్. సో ఇవి 1 మార్క్ బిట్స్. సో ఇవి జనరల్ గా ఎక్కువ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో కానీ ఆర్ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్. సో ఆల్మోస్ట్ మనం చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని ఇందులో కవర్ అని. అలాగే మీకు అసైన్మెంట్ 1 లో ఇచ్చాను. అసైన్మెంట్ 1 లో వచ్చేటప్పటికి స్ప్రే ఒకటి, డ్రిల్లింగ్ ప్రింట్ ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ అడిగాను, రైట్. సో ఇది, సో ఇక్కడతో మీకు యూనిట్ 1 కంప్లీట్ అయిపోయిందండి. యూనిట్ 2 వచ్చేటప్పటికి సో వీ డిస్కస్ అబౌట్ ద టైమర్స్, కౌంటర్స్ అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ అందరికి అర్థమైందా? హలో సార్. హలో, ఫస్ట్ యూనిట్ అందరికి అర్థమైందా? సార్ రోల్ నెంబర్ 16 డాట్ పెట్టారు సార్ చార్ట్ లో. మీరు అటెండెన్స్ ఇవ్వండి, అటెండెన్స్ మీరు పోస్ట్ చేయండి. హలో సార్. చెప్పండి సార్ ఒకసారి ఫ్లో చార్ట్ చూపిరా సార్. ఏంటమ్మా? ఒకసారి ఫ్లో చార్ట్ చూపిరా సార్. ఫ్లో చార్ట్ ఒకసారి ఫ్లో చార్ట్ ప్రెజెంట్ చేయరా సార్. ఓకే ఓకే, నేను వాట్సాప్ లో మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఫ్లో చార్ట్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 12:54 2 అవర్స్ నుంచి కూర్చోబెట్టాను కదా. సో 2 క్లాసెస్ కదా, అందులో ఆన్లైన్ కాబట్టి నేను పంపిస్తాను, మీరు ఒకసారి వెరిఫై చేసి. డౌట్ సార్ చిన్న డౌట్ సార్. సో రిమైనింగ్ అటెండెన్స్ ఇచ్చి మీరు క్లోజ్ అవ్వచ్చు. ఎవరైనా వినాలనుకుంటే వినండి. అండ్ లాటరెంట్ నెంబర్ మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను. లాటరెంట్ నెంబర్ 2 ఉన్నారా? లాటరెంట్ నెంబర్ 2 చెప్పండి అమ్మా. ఫ్లో చార్ట్ చూపిస్తున్నాను, రైట్. రైట్, చెప్పండి. హలో, స్క్రీన్ షేర్ అవట్లేదు సార్. లాటరెంట్ నెంబర్ 2 మీరు అయిపోయిన తర్వాత నాకు ఒక్కసారి కాల్ చేయండి. లాటరెంట్ నెంబర్ 2 క్లాస్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే, చెప్పండి అమ్మా. ఇప్పుడు షేర్ అయిందిగా? ఎస్ సార్. పార్టీ స్ప్రేడ్ పెయింటెడ్ ఫర్ 6 సెకండ్స్ అన్నారు కదా సార్. అవునమ్మా. మనం ఈ ఆపరేషన్ ఎక్కడ టైమర్ ఏం వాడలేదు కదా సార్. అది ఎగ్జాక్ట్ గా 6 సెకండ్స్ కి అది ఎలా అది మీకు ఇక్కడ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్, ఇక్కడ లాడర్ డయాగ్రామ్ లో టైమర్స్ కానీ ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. అంటే టైం అంటే లాడర్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ కాదు, ప్రొసీజర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు లాడర్ డయాగ్రామ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో ఇక్కడ 6 సెకండ్స్ TR1 ఇట్ ఈస్ 0 to 6 seconds అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అసలు అయితే లాడర్ డయాగ్రామ్ లో ఇక్కడ టైమర్లో ఇన్పుట్ ఇస్తాము. సో దాంట్లో టైం ఎంత టైం కావాలి, దాని అవుట్పుట్ లో అగైన్ ER అని ఇంకోటి అదర్ ఉంటాయి. సో ఆ టైమర్స్, సో ఆ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ లాడర్ డయాగ్రామ్ లో.
ఇక్కడ లాజిక్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. TR1 TR2 అనేది అక్కడ ఇచ్చాను. TR1 అనేది ఇక్కడ 0 to 6 seconds అనేది ఇక్కడ ఇచ్చాను కదా. TR 0 to 6 seconds ఇక్కడ ఏం జరుగుతుంది, పెయింటింగ్ అనేది స్ప్రే అవుతుంది. స్ప్రే అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సెవెంత్ సెకండ్ దగ్గర ఏమవ్వాలి, స్ప్రే ఆఫ్ అయిపోవాలి. 7th సెకండ్ దగ్గర ఏం స్టార్ట్ అవ్వాలి, 7th సెకండ్ దగ్గర ఏం స్టార్ట్ అవ్వాలి, లో. ఓకే, 7th సెకండ్ దగ్గర ఏం జరగాలి, సో ఆ న్యూమాటిక్ సిస్టమ్ అనేది ఆఫ్ అయ్యి సో అది డౌన్ సైడ్ కి మూవ్ అవ్వాలి. సో అది స్టార్ట్ అవ్వాలి 7th సెకండ్ దగ్గర. సో 6th సెకండ్ దగ్గర పెయింట్ అవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చాను లాజిక్. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను లేడర్ డయాగ్రామ్ లో, ఫ్లో చార్ట్ లో. సో 6 seconds స్ప్రే, పెయింట్ 6 seconds స్ప్రే చేయాలి. సో ఆ 6 seconds స్ప్రే చేసేందుకు వెయిట్ అవ్వాలి. ఆఫ్టర్ దెన్ సో ఇది అర్థమైందా? ఓకే ఓకే రైట్. సో నేను ఇక్కడ ఒకసారి నేను పంపిస్తాను. సో ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉన్నదో ఒకసారి చదవండి. ఓకే, సో చదివేటప్పుడు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన బ్రెయిన్ లో మీరు, సో అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ గురించి స్టెప్స్ లో ఏం రాశారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా స్పెషల్గా వేస్తే దాన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది మీకు ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక హోమ్ అసైన్మెంట్స్ ఇవ్వాలి కదా. ఆ హోమ్ అసైన్మెంట్స్లో నేను ఫస్ట్ యూనిట్లో నుంచి ఏం క్వశ్చన్స్ ఇవ్వాలి ఏంటి అనేది నేను ఇస్తాను, రైట్? సో అందరూ అటెండెన్స్ పోస్ట్ చేసి లాగౌట్ అయిపోవచ్చు. ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదర్వైజ్ లెఫ్ట్ అవ్వచ్చు మీటింగ్.